అంటే ఎవరున్నారు, ఎవరు పేరేంటి వాళ్ళ, ఎవరు 91లో ఎవరున్నారు అట్లా? నేనంటే నా చూసే వాళ్ళకి ఎట్టా ఎందుకు ఆయన ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటి? ఆయన అది కొద్దిగా కనుక్కోకూడదు ఆయన అడిగి సార్ని. ఇక్బాల్ భాయ్ మాకు ఇక్బాల్ భాయ్ నువ్వు చెప్పేది ఏంటంటే నాకేం అర్థమైందంటే మరీ గోవిందరాజు గారు 1991లో నేను ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాడో 2024లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాడు అంటున్నారు. నేను మీకు అడిగే రిక్వెస్ట్ ఏంటంటే మరీ గోవిందరాజు గారిని నాకు కొద్దిగా పరిచయం చేస్తారా? నేను కనుక్కుంటాను. పరిచయం చేయండి ఒకసారి. ఏ ఊరైనా? డోనా? అంటే ఏమో ఆయన సీక్రెట్ ఏంటి, ఏముంటుంది? అంటే ఏమన్నా ఫుడ్ ఓవర్గా తింటాడా, లేదంటే ఎప్పుడు అంటే వరీస్ లేకుండా హ్యాపీగా కూల్గా ఉంటాడా? అంటే ఒకటి ఏంటంటే నాకు తెలిసిన సీక్రెట్ ఏంటంటే 10 మందికి హెల్ప్ చేసేవాళ్ళు ఎప్పుడు కొద్దిగా అంటే యాక్టివ్గా, హెల్తీగా, ఎనర్జెటిక్గా ఉంటారంటారు. కొద్దిగా హెల్పింగ్ నేచరా, లేదంటే మీకు హెల్పింగ్ నేచర్ మనిషా? హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు కొంచెం యూత్ఫుల్గా ఉంటారంటారు. ఏమైనా జిమ్ అలాంటివి ఏమైనా అలాంటి చెడు అలవాట్లు ఉన్నాయి ఆయనకి? అలా కాదు, ఆ మరీ గోవిందరాజు గారికి జిమ్ లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే మందు, సిగరెట్ లాంటి మంచి అలవాట్లు ఉన్నాయా? అరే నేను అడిగే ప్రశ్న కరెక్టేనండి. మరీ గోవిందరాజు గారికి మందు, సిగరెట్ లాంటి మంచి అలవాట్లు ఉన్నాయా? జిమ్ లాంటి చెడు అలవాటు ఉందా? ఏంది అంత చెడు అలవాటు పెట్టుకున్నాడు జిమ్? అందరు అంటారు బయట బీర్ కొడితే ఫేస్ గ్లామర్ అంటారు, మళ్ళీ ఆయనకి ఏమన్నా అలవాటు ఉన్నాయా? మళ్ళీ ఏంటి ఆయన సీక్రెట్ ఏంటి? అంటే ఫేస్ అయినా బాడీ కూడా అలాగే ఉంటుంది అయింది. ఇట్లా ఫేస్ అయినా బాడీ కూడా అట్లా యూత్ఫుల్గా ఉంటుంది. 91లో ఎలా ఉన్నాడో అంటే పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నాడో అట్లే ఉన్నాడా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే 91లో ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అంటావు, సేమ్ టు సేమ్. ఏముండొచ్చు ఆయన సీక్రెట్? అంటే ఏమన్నా కోట్ల కొద్ది ఆదాయం ఉన్న వ్యక్తి? ఇలా కొంచెం ఆదాయం ఉంటే సంతోషంగా, తృప్తిగా ఉంటారు. అంటే ఎవరికైనా హెల్పింగ్ చేయాలా బాగా అవకాశం ఉంటే, అంటే మీ డోన్లో నెంబర్ 1 హెల్పింగ్ లైనా? డౌట్ లేదు. సరే ఒకసారి ఇక్బాల్ భాయ్ ఆయన మరీ గోవిందరాజుని ఒకసారి కలపండి నాకు. ఏంటో మళ్ళీ మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. అదే కలిపేయండి, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను ఆయనతో. సరేనా? థ్యాంక్ యూ ఇక్బాల్ భాయ్.